నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జి వీరపురం గ్రామంలో పూజారిపై దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ పార్వతమ్మ అన్నారు. వీరాపురం గ్రామానికి చెందిన పూజారి శ్రీనివాస ఆచారిపై అదే గ్రామానికి చెందిన కొందరు ఈ నెల 6వ తేదీన మెడపై మరియు వీపుపై ఆయుధాలతో దాడి చేశారని, దీంతో బాధితుడు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బాధితుడిని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 6వ తేదీ గొడవ జరిగితే ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆమె ప్రశ్నించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరారు. మెయిన్ పార్ట్ కదా, సున్నితమైన పార్ట్, చాలా సెన్సిటివ్ పార్ట్. చూసి జెన్యున్గా అంటే కేసు కట్టండి, లేదంటే కొద్దిగా మీరే మీ పేరే చేయండి. కొన్ని విద్యాలయాలు ఉంటాయి పిల్లలు చేస్తున్నట్టు దాని విషయంలో ఏదో మాది కొత్తపల్లి మండలం జి వీరాపురం గ్రామం. మా నాన్న పేరు శ్రీనివాసాచారి. బ్రహ్మంగారి గుడి దగ్గర గుడి కడుతున్నారు, రాములవారి గుడి. దానిపైన ఇంటి నీడ పడుతుందని చెప్పేసి మేము హైకోర్టులో కేసు వేసినాము. ఆ విషయంపై వాళ్ళు మనసులో పెట్టుకొని మా ఊరి గ్రామస్తులు కొంతమంది మా ఇంటి దగ్గరకు వచ్చేసి గుడి దగ్గర ఉన్న ఆయనను, మా నాన్నను తల బొగలు కొట్టి ఈ విధంగా ఎప్పున కొట్టేసి మెడ విడిచేసి వెళ్ళినారు. ఇంతవరకు పోలీస్ స్టేషన్లో ఇంతవరకు కంప్లైంట్ చేసినా కూడా ఎస్ఐ గారు ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఎప్పుడు జరిగింది? సోమవారం నుంచి, సోమవారం 6వ తారీఖు ప్రభుత్వ ఆత్మకూరు 108లో తీసుకొచ్చినాము. ఆ నుంచి ఎమ్మెల్సీ ఇచ్చినారు, అన్ని ఇచ్చినా కూడా ఎస్ఐ గారు మళ్ళీ ఇటుకి కానిస్టేబుల్ని వచ్చి చూసుకొని స్టేట్మెంట్ తీసుకొని కంప్లైంట్ రాసుకొని తీసుకెళ్ళినా కూడా ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు సార్. కొత్తపల్లి పోలీస్ స్టేషన్. అవును, మాది ఎఫ్ఐఆర్ కట్టాలి, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. కొత్తపల్లి మండలము జి వీరాపురం గ్రామంలో శ్రీనివాసులాచార్యని ఆయనకు గుడి విషయంలో నీడ పడుతుంది. అక్కడ రామాలయం కడుతున్నారు, పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి పక్కనే రామాలయం కడుతున్నారు. నీడ పడకూడదు అనేసి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళు కంప్లైంట్ చేస్తే అది కొద్దిగా వాళ్ళ మీద కసర పెట్టుకొని ఊర్లో గ్రామస్తులు గొడవ పెట్టుకొని చీటికి మాటికి గొడవలు పడుతూ ఇంకా మొన్న పూర్తి ఎక్కువైపోయి నన్ను కొట్టడం జరిగింది. కొట్టడం అంటే అట్లా కాదు, భయంకరంగా కొట్టారు. రాడ్లు మన వేట కొడివేలు తీసుకొచ్చి మరీ నెత్తికి కొట్టడము, మెడ ఈడ్చడము, వీపున ఎట్లంటే అట్లా చాలా భయంకరంగా కొట్టినారు. చాలా సీరియస్ కండిషన్లో ఉంది పరిస్థితి. డాక్టర్స్ కానీ అదే చెప్పారు. కేసు రాసుకుపోయినారు ఇంతవరకు, కానీ దాని కేసు కట్టట్లేదు పోలీసులు. అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారనేది అబ్బాయి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదైతే ఖచ్చితంగా